ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ దశాంశ సిరీస్. అండ్ ఈరోజు అంతా మెర్క్యూరీ, నిన్న మెర్క్యూరీ, ఈరోజు మెర్క్యూరీ బుధుడితోటే జరుగుతున్నాయి అన్నమాట. సో బుధ ఇన్ ద థర్డ్ హౌస్ ఆఫ్ దశాంశ అసలు విక్రమకారకత్వం ఉన్న ప్లేస్మెంట్. థర్డ్ అనేది ఏంటి? దట్ ఈస్ ద టాలెంట్. మనకున్న టాలెంట్ ఏంటి, ప్రొఫెషనల్ లైఫ్లో మనము ఉపయోగించే విక్రమము ఏమిటి అంటే వాట్ ఆర్ ద ఎనర్జీస్ వీఆర్ హ్యావింగ్ న్యాచురలీ టువర్డ్స్ కెరియర్. ఇక్కడ బుధుడు అంటే అద్భుతమైన ప్లానెట్ అసలు. ఎందుకంటే మెర్క్యూరీ ఇన్ ద థర్డ్ హౌస్, ఇది మనం ఉన్నది ద ఎరా ఆఫ్ కమ్యూనికేషన్. సో మనిషి దగ్గర టాలెంట్ ఎంత ఉంది అన్న దానికన్నా ఉన్న టాలెంట్ని ఎంత బాగా 10 మందికి చెప్పుకోగలుగుతున్నారు. బికాజ్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోగలగడం అనేది ఎక్సలెంట్. సో ఇక్కడ ఏంటంటే మెర్క్యూరీ ఈజ్ ద ఎక్సలెంట్ మార్కెటింగ్ పర్సన్ విత్ కమ్యూనికేషన్ అండ్ ఇంటెలిజెన్స్. ఏ టైంలో ఎట్లా ఉండాలి ఏంటి అన్నీ తెలిసిన ప్లానెట్. సో యూజువల్గానే మీకు బుధుడు కనుక 3వ భావంలో, అది కూడా ముఖ్యంగా దశాంశ చార్ట్లో ఉన్నట్టయితే వీళ్ళు మోస్ట్లీ కమ్యూనికేషన్ ఎక్కువ ఉండే ప్రొఫెషన్స్లో ఉండే అవకాశం ఉంటుంది. లైక్ ఎట్లా అంటే మీడియా హౌసెస్ కానీ, లా కానీ, అట్లానే మనకి మార్కెటింగ్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గానే వీళ్ళలో ఆ టాలెంట్ ఉంటుంది. సో అలాంటి ప్రొఫెషన్స్కి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవరు మనకి దశాంశలో లగ్నాన్ని బట్టి ఏ ప్రొఫెషన్లో అయినా ఉండనియండి, అది ఒక టీచర్ అవ్వచ్చు, లెక్చరర్ అవ్వచ్చు, ఏదైనా అవనియండి, థర్డ్ హౌస్లో బుధుడు ఉన్నప్పుడు వీళ్ళు అవతల వాళ్ళతోటి చాలా బాగా మాట్లాడి కన్విన్స్ చేసుకోగలరు ప్రతి విషయాన్ని అన్నమాట. అంటే వీళ్ళు అప్ టు డేట్గా ఉంటారు ప్రతి విషయంలోనూ. అది బాసెస్తో అవనియండి, అంటే వీళ్ళకున్న హయ్యర్ ఆఫీషియల్స్తో అవనియండి, కలీగ్స్తో అవనియండి, వర్క్ ప్లేస్లో యూజువల్గా ఏంటంటే దీస్ ఆర్ ద ఎక్సలెంట్ కమ్యూనికేటర్స్. ప్రతి విషయాన్ని తెలుసుకోవడము. అట్లానే వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా ఫార్మల్గా ఉండడాన్ని ఇష్టపడతారు. అంటే ఏదో నోటితో మాట్లాడేసాం అట్లా అని కాకుండా ఒక ప్రాపర్ వే ఆఫ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు ఈరోజు మీటింగ్ ఉంది కదా రండి ఇట్లా అని చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కెన్ యూ గివ్ మీ అన్ ఈమెయిల్ చేసి అది ప్రాపర్ వేలో ఇస్తే బాగుంటుంది, ఇట్లాగా ఊరికే చెప్పడం కాకుండా అని. ఎందుకంటే బుధుడికి ప్రతిదీ ఎవిడెన్షియల్ అనమాట. అంటే అన్నీ ఉండాలి, ప్రాపర్గా ఉండాలి అన్న ఇది ఉంటుంది బుధుడి దగ్గరకు వచ్చేప్పటికి. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచరిస్టిక్గా ఉంటారు. ఇప్పుడు చేసే పని రేపొద్దున్న మళ్ళీ ప్రాబ్లం రాకూడదు, దాన్ని మనము ప్రతిదాన్ని ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్. అంటే దే ఆర్ ఆర్గనైజ్డ్, అట్ ద సేమ్ టైం దే ఎక్స్పెక్ట్ అదర్స్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఒక కేసు వచ్చేటప్పటికి మెర్క్యూరీ ఇన్ ద థర్డ్ హౌస్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే రెగ్యులర్ జాబ్స్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అది బిజినెస్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ బికాజ్ ఆఫ్ దేర్ వాళ్ళకున్న పరిచయాలు ఇవి ఏంటంటే బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే నార్మలీ మెర్క్యూరీ ఇన్ ద థర్డ్ హౌస్ ఉన్న వాళ్ళు దీస్ ఆర్ ద ఎక్సలెంట్ బిజినెస్ పర్సన్. అంటే అది జాబ్ చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, లేదా అసలు ఏం చేయట్లేదు, బట్ స్టిల్ వీళ్ళలో ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్, టాలెంట్ అనేది ఉంటుంది. ఒక దాని గురించి దేని గురించి అయినా చెప్పడం కానీ, డెసిషన్ మేకింగ్లో కానీ ఇవి ఈ టాలెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. సో మోస్ట్లీ మెర్క్యూరీ ఇన్ ద థర్డ్ హౌస్ వీళ్ళకి ఎక్కువగా బాగుండేది ఇందాక అనుకున్న వాటితో పాటు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉన్న ఫీల్డ్స్. ఎందుకంటే దే హ్యావ్ ఎక్సలెంట్ టాలెంట్. ఆ స్పీచ్ తోటి ప్రజెంటబిలిటీని కలిగి ఉంటారు. కాబట్టి యూజువల్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో యాంకర్స్గా కానీ, లేకపోతే న్యూస్ రీడర్స్ కానీ, ఆర్ మేబీ మాటకి ఎక్కువ ఉండే, అంటే ఈవెన్ ఒకవేళ రవింట్లో ఉంటే ఈ పొలిటికల్ స్పీకర్స్ కూడా అవ్వచ్చు. సో కెరియర్ వైజు కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండే ఫీల్డ్స్లో వీళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ అలాంటి దాంట్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పచ్చు. ఓకే. అండ్ వీళ్ళది యూజువల్గా హయ్యర్ ఆఫీషియల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా సేమ్. చాలామంది చూడండి బాసెస్ ఎక్కువ ఎందుకులే అనవసరంగా మనం ఒక మాట ఎక్కువ మాట్లాడితే దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది అనుకుంటారు. బట్ దీస్ ఆర్ నాట్. వీళ్ళు అలా ఉండరు. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ ఇన్ఫార్మ్ చేయడము, తెలుసుకోవడము అనేది ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. సో మోస్ట్లీ థర్డ్ హౌస్ అనేది న్యాచురల్గా, అంటే మనం కెరియర్ ప్రకారము టాలెంట్స్ ఏముంటాయి అనేది. అండ్ మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ కమ్యూనికేషన్ కూడా, అంటే దే ఆర్ ఫన్ లివింగ్. ఈవెన్ ఆఫీస్ అట్మాస్ఫియర్లో కూడా ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడము,
అండ్ అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడము, ఫన్ లవింగ్ అని చెప్పచ్చు. సో వర్క్ ప్లేస్లో కూడా అంత సీరియస్ అట్మాస్ఫియర్ని పెద్దగా ఇష్టపడరు వీళ్ళు. సో కొంచెం జోవియల్గా ఉండడం, మంచిగా వర్క్ చేయడము అండ్ ఇట్లాంటి వాటిని ఇష్టపడే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్ అట్లానే ఉంటుంది. సీరియస్గా తీసుకుంటారు, బట్ ఏంటంటే విత్ దేర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ చాలా బాగా సాల్వ్ చేసుకోగలరని చెప్పచ్చు. అండ్ మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే అన్నిటికన్నా బిజినెస్ అనేది కలిసి వచ్చే అవకాశం చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ టాలెంటే అది. దీస్ ఆర్ ద న్యాచురల్ బిజినెస్ మేకర్స్. సో కాబట్టి ఒక ప్రాజెక్ట్ బిల్డింగ్లో కానీ, బిజినెస్ ఎస్టిమేషన్ కానీ, లేకపోతే ఏ ఫీల్డ్ అయినా అవ్వనియండి, సో వీళ్ళు అలాంటి వాటిలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ని వీలైనంత మటుకు ఎనర్జెటిక్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్గా. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళతో ఎవరితో ఉన్నా కూడాను వీళ్ళకి ఏంటంటే అట్మాస్ఫియరు ఎప్పుడు ఎనర్జెటిక్గానో, యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఫన్ లవింగ్గా ఉండాలి తప్పించి సీరియస్ దీనిలో యూజువల్గా దే కాంట్ వర్క్. పెద్దగా వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకోలేరని చెప్పచ్చు. సో ఇది దశాంశ చార్ట్లో 3వ భావంలో బుధుడు ఉంటే ఎలా ఉంటుందని. బికాస్ విక్రమ స్థానము అది ఏంటంటే కెరియర్కి సంబంధించిన న్యాచురల్ టాలెంట్స్ ఏముంటాయి అనేది 3rd హౌస్. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ అ కమ్యూనికేటివ్ హౌస్. అక్కడ బుధుడు కన్నా మించిన ప్లానెట్ ఏముంటుంది. బికాజ్ న్యాచురల్ కార్క్ ఆఫ్ కమ్యూనికేషన్, న్యాచురల్ కార్క్ ఆఫ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా వచ్చేది మనకి బుధుడు నుంచే కదా. బుద్ధికారకుడు కదా ఆయన. సో బుద్ధికారకుడు కమ్యూనికేషన్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది? సో ప్రతిదాన్ని ఆలోచించి చేస్తారని చెప్పచ్చు. అయితే వక్రించిన బుధుడు ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? వక్రించిన బుధుడు ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తారు, దాని ద్వారా నేర్చుకుంటారని చెప్పచ్చు. సో వక్రించిన బుధుడున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి వాళ్ళు చేసిన మిస్టేక్ని ఒకవేళ ఎవరితో అయినా మనం మాట్లాడడం ద్వారా లేదా మన పనిలోనూ అవతల వాళ్ళని కన్విన్స్ చేయడంలో తప్పు జరిగింది అని అనిపిస్తే యూజువల్గా వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది అది. దే డోంట్ రిపీట్ ఇట్ అగైన్. కాకపోతే ఏంటంటే వక్రించిన బుధుడు ఉన్నప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకునే డెసిషన్స్ ఒక్కొక్కసారి మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బుధుడు బాగుండడానికి బాగాలేకపోవడానికి కూడా కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి కదా. సో 3వ భావంలో బుధుడు అబ్సల్యూట్లీ అన్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్, దానికి అసలు డౌటే లేదు. అయితే రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ మొదట్లో ఒక 5-6 సంవత్సరాల్లో వాళ్ళు ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేయడం తెలుసుకోవడము, దాని నుంచి ఏంటంటే ది బికమ్ మోర్ పర్ఫెక్ట్, ఎక్కువ పర్ఫెక్ట్గా ఉంటారు. అట్లానే వాళ్ళ మిస్టేక్స్ అనేవి వీళ్ళకి ఏమవుతాయి, స్టెప్పింగ్ స్టోన్స్ అవుతాయి అనమాట. అంటే జరిగిన తప్పు కారణంగా నేర్చుకోవడము అదే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రోస్ అండ్ కాన్స్ బాగా అర్థం అవుతాయి కదా మనకి. సక్సెస్ అనేది ఓకే మన ఇంటెలిజెన్స్ని ప్రూవ్ చేస్తుంది, దట్ ఈజ్ అనదర్ థింగ్. ఫెయిల్యూర్ అనేది ఏంటంటే అది మిగిలిన మనలో ఉన్న లోపమే కాకుండా అసలు అలాంటి ప్రాబ్లం వస్తే ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది నేర్పిస్తుంది. ముఖ్యంగా రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ ఇన్ ద 3rd హౌస్ ఆఫ్ దశాంశ కెరియర్కి సంబంధించి చేసే మిస్టేక్స్ వల్ల, అది మనం చేసే తప్పులు కావచ్చు, అవతల వాళ్ళు అంటే మనతో ఉన్న కలీగ్స్ కానీ లేకపోతే మన హైయర్ ఆఫీషియల్స్ కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఈవెన్ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ ఉన్నా కూడా మొదట్లో ఒక 3-4 ఇయర్స్ ఎక్కడైనా 3-4 సార్లు, 3-4 ఇయర్స్ అన్నది 3-4 టైమ్స్ దే మే డూ సమ్ మిస్టేక్స్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, రాంగ్ డెసిషన్స్, రాంగ్ కమ్యూనికేషను, ఇలాంటి వాటి ద్వారా నేర్చుకుని ది బికమ్ మోర్ పర్ఫెక్ట్. అండ్ మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళలాగా ఉంటారనమాట. అంటే లైక్ మెర్క్యూరీ ఇన్ ద 3rd యూజువల్గా కొత్తగా ఆఫీస్లో వచ్చిన వాళ్ళకి ట్రైన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పొజిషన్స్లో ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే దీస్ ఆర్ ద ఎక్సలెంట్ కమ్యూనికేటర్స్. అందుకనే 3rd హౌస్ మెర్క్యూరీ కొన్ని బెటర్ ఆపర్చునిటీస్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది చెప్పచ్చు. ఓకే గైస్, ఇది దశాంశ చార్ట్లో 3వ భావంలో బుధుడు ఉన్నప్పుడు హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ కెరియర్. Okay guys, thanks for listening and please subscribe our channel MS Astrology. Bye.